ఎన్నికల్లో ఫేక్లే సర్వస్వమైనవి. వాస్తవంగా గతంలో ఉపన్యాసం ఒకళ్ళు ఇస్తే అందులో ఉన్నటువంటి లూప్ హోల్ని బేస్ చేసుకుని ఇంకొకళ్ళు మాట్లాడడం, లేదా ఇంకొకళ్ళు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి డొల్లతనాన్ని యువతలోళ్ళు మాట్లాడడంతో జరిగేటువంటి ఎన్నికలు ఈ దఫా ఫేక్ ప్రచారాలు. నిన్న రాత్రి కూడా విజయమ్మ గారు లేఖ రాసింది తన కొడుకుని పక్కన పెట్టమని అని చెప్పి ఒకటి, అదే సందర్భంలో అచ్చెన్నాయుడు తను కఠిన నిర్ణయం తీసుకుంటానని చెప్పి లెటర్ రాశారంటూ తనదొకటి ఫేక్ ప్రచారం. ఇట్లాగ చూస్తే ఓవరాల్గా చూస్తే ఈ దఫా సోషల్ మీడియా వింగులు పక్కా ఫేక్ పోస్టులకి కీలకమైన అవి అది అఫీషియల్ హ్యాంగ్లర్లోనూ పెట్టేశారు మొహమాటం లేకుండా. అంటే ఏ కేసు పెడితే పెట్టుకొని అన్నటువంటి తరహాలో ఉంది. ఎవరికి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు ఏదో ఒక విధంగా. అంటే తెలుగుదేశం కూటమికి చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు, వైసీపీలో నాయకుల మధ్య గొడవలకి వీళ్ళు ప్రయత్నించారు. టోటల్గా లెటర్ల పేరుతోనో మరొకటో పెట్టి విపరీతమైనటువంటి ప్రయత్నాలు మాత్రం చేసుకొచ్చారు ఫేక్వి.